ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టింది. అట్లా భార్య భర్తలు ప్రయాణంలో పెడితే ఒకరికి ఫ్రీ, ఒకరికి టికెట్ తీసుకుంటే గవర్నమెంట్కు కొంత ఇబ్బంది పడదు. ఇప్పుడు ఏంటంటే ఆటోలో ఫ్రీ అంటే గవర్నమెంట్ 50,000 1,00,000 జీతం తీసుకుంటా ఉద్యోగం నల్లగొండల సంసారం పెట్టి గట్టుపల కాడ ఉద్యోగం చేస్తే ఆమె కూడా ఫ్రీ వస్తుంది బస్సులో. అటువంటి వాళ్ళకి ఎందుకు 50,000 జీతం గవర్నమెంట్ నీకు ఇస్తుంది కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు బడి పిల్లలు ఉండరు, వాళ్ళకి పెట్టు, వాళ్ళు చదువుకుంటారు కదా. కానీ అందరికీ బడి ఫ్రీ అంటే డబ్బులు ఇచ్చేటోళ్ళకేమో నిబడుతుర్రు, సీటు దొరకదు. ఫ్రీ ఎవడో వచ్చి దాని నిండా కూర్చుంటుంది. ఇది ఫ్రీ అంటే తమలపాకులకు కూడా చౌడుపలకు పోతా అంటే తమలపాకులు లేవు, నేను చౌడుకోపోతే బస్సు ఫ్రీ అనిపోతుంది. ఈ మొగోళ్ళు మాత్రం ఏం పాపం చేసిరు, ఆడోళ్ళే అంత పుణ్యం చేసిరా, వాళ్ళే ఓట్లేస్తే గెలిచిండు ఆయన. మొగోళ్ళకు కూడా సగం ఇస్తే తప్పేది. సబ్సిడీ అందరికీ వర్తిస్తుంది.